330 క్యూమెక్స్ పారకం ఉంటే ఇది చాలదు అని చెప్పి 496 క్యూమెక్స్కు మార్చినది రాజశేఖర రెడ్డి గారు కాదండి. అదేవిధంగా ఎడమ కాలువ పనులు చూసి 230 క్యూమెక్స్ ఉంటే దాన్ని 496 క్యూమెక్స్కు డిజైన్స్ మార్చిన మాట వాస్తవమా కాదా? ఎట్లండి ఇది? మేము ఏం చెప్పాలో కూడా అర్థం కావడం లేదు. ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ పెట్టుబడి అనుమతులు వచ్చేసి 25 ఫిబ్రవరి 2009 10,151 కోట్లకు ప్రభుత్వము అనుమతి పొందింది వాస్తవమా కాదా? కానీ మేమే చేసినామని అంటారు. ఏం చెప్పాలా? అసలు నిజం చెప్పాలంటే భూసేకరణ అండి. భూసేకరణ కుడి కాలువకు 2004 నుంచి 2014 మధ్యలో 10,628 ఎకరాలు 10,628 ఎకరాలు అంటే మొత్తం ఎంత కావాలన్న భూమి 86% 2014 ముందనే భూసేకరణ అయిపోయింది. ఎంతకు చేసినారు? సగటు 3,67,000 ఎకరకు చేసినారు. 3,67,000 ఎకరకు చేస్తే మీరు 2014 నుంచి 19 వచ్చిన తర్వాత బ్యాలెన్స్ 14% చేసేదానికి 47 లక్షలు ఇచ్చినారు ఎకరకు. అప్పుడు 3,67,000 ఇస్తే మీరు 47 లక్షలు ఇస్తారు. ఎందుకనేది మీకు తెలుసు, ప్రజలకు తెలుసు. ఎడమ కాలువ చూస్తే 2004 నుంచి 2014 10,343 ఎకరాలు 10,343 ఎకరాలు అంటే 98% భూసేకరణ అయిపోయింది. ఎంత? 2,30,000 ప్రకారం. మీరు వచ్చినాక బ్యాలెన్స్ కొద్దిగా ఎంత? 95 ఎకరాలు. ఓన్లీ 95 ఎకరాలు మీరు చేసిండేది. ఎంత అంటే 1% కంటే తక్కువ. 98% ఇప్పుడు జరిగిపోతే 1% కంటే తక్కువ మీరు చేసిండేది 9,37,000. కానీ మీరు చెప్తారు పోలవరం మీరే మొదలుపెట్టినారని. నిజం చెప్పండి, పోలవరం డ్యామేజ్ అంతా మీ వల్ల కాదండి అయినది. అసలు 2014 క్యాబినెట్ నోటు 2014లో ఏప్రిల్లో క్యాబినెట్ అనుమతి కోసం కేంద్ర క్యాబినెట్ అనుమతి ఏమని చెప్పినారు? ఈ పోలవరం ప్రాజెక్టు దాంట్లో ఉన్న ముఖ్య అంశాలన్నీ చెబుతూ దీంట్లో అతి ముఖ్యమైన అంశాల్లో ఒకటి 23 టీఎంసీ త్రాగునీటి కోసము వైజాగ్ నగరానికి, అనకాపల్లకు, ఇతర గ్రామాలకు, మరి వైజాగ్లో ఉన్న స్టీల్ ప్లాంట్ కోసం 24 టీఎంసీ ఇంచుమించు కావాలని రాస్తే మీరు దాన్ని వదిలిపెట్టుకున్నారు. వాస్తవమా కాదా? మీరు వదిలిపెట్టేస్తారు. మళ్ళీ మేము వచ్చి పునరుద్ధరించాల్సి వచ్చింది. అసలు మీరు పేజ్ నంబర్ 17కు పోండి. క్యాబినెట్ అనుమతిలో ఏమంటారు? దాంట్లో 5,135 కోట్లు ఇప్పటికే ఖర్చు అయిందని. అంటే ఎప్పటికీ 2014కే 5,135 కోట్లు ఖర్చు అయిందంటే ఎవరు ఖర్చు పెట్టినట్లు? ప్రభుత్వం కాదండి ఖర్చు పెట్టినది. మీరేం చెప్తారంటే మీరే పోలవరం మొదలు పెట్టినామని సింపుల్గా చెప్పేస్తున్నారు. పేజ్ నంబర్ 8 చూస్తే ఏమనుంది దాంట్లో? ద ప్రెజెంట్ ఎస్టిమేటెడ్ కాస్ట్ ఇస్ ₹16,010 crores at 2010 level price levels, which is likely to increase considering time and cost overruns, inclusion of command area development works and increased compensation under the right to fair compensation and transparency in land acquisition, rehabilitation, resettlement act of 2013. అంటే ఏమంటున్నారు క్యాబినెట్ నోట్లో? ఏదైతే 2010-11 రేట్ల ప్రకారము 16,010 కోట్లు ఉందో ఇది కట్టేది మొదలైన తర్వాత కట్టే కొద్దీ రేట్లు సంవత్సరం మారే కొద్దీ ఈ రేటు పెరుగుతుంది. భూసేకరణ చట్టం 2014-13 కొత్తగా వచ్చింది కాబట్టి దానివల్ల కూడా పెరుగుతుందంటే మీరు వదిలిపెట్టుకున్నారు. అంటే క్యాబినెట్ నోట్లో వాళ్ళు పెరగబోతుందంటే మీరేమో దాన్ని వదిలిపెట్టేసినారు. ఆ తర్వాత ఫైనల్గా క్యాబినెట్ అప్రూవల్ కోసం పోయినప్పుడు ఏమనుందండి? bearing all further expenses on Polavaram project and that of the authority by the central government out of the grants made under the scheme for the national as a special dispensation. అంటే పారా నంబర్ 5.3 ఏదైతే నేను ఇంతకు ముందు చదివినానో దాని ప్రకారంగా ఒక ప్రత్యేకమైన పునర్వ్యవస్థీకరణ చట్టంలో భాగంగా ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఈ ఆమోదం తెలుపుతున్నామని కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఒప్పుకుంటుంటే మీరేం చేసినారు? మీరు పోయి ఇది ఈ క్యాబినెట్ నోట్ అంతా కూడా ఇది కేంద్ర ప్రాజెక్ట్ కాబట్టి పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఒక ముఖ్యమైన భాగం కాబట్టి కేంద్రం ఇదంతా నిర్వహిస్తుంది అంటే మీరు పోయి కాదు వద్దు ఇది మేము చేసుకుంటామన్నారు. మీరు చేసుకుంటే ఎంతైనా కానీ మీరు పెంచే అవకాశం ఉంది రేట్లను అని వాళ్ళు ఎప్పుడైతే అభ్యంతరం వ్యక్తం చేసినారో మీరేం చేసినారు? అతిపెద్ద చారిత్రక తప్పు చేసినారు. ఏమా తప్పు అంటే మీరు 2013-14 రేట్లకు 2010-11 క్వాంటిటీస్కు మీరు తాగునీటి
భాగము వదిలిపెడుతూ మీరు 16,000 కోట్లకు మీరు ఒప్పుకొని వచ్చినారు. 9 కేంద్ర ఆర్థిక శాఖ కమిటీ అనుమతి ఎప్పుడండి వచ్చిండేది? ఫైనాన్స్ డిపార్ట్మెంటు మార్చి 2009. అటవీ శాఖ అనుమతి స్టేజ్ 2 ఎప్పుడండి వచ్చిండేది? జూలై 2010. కానీ మీరు చెప్తారు మీరే మొదలు పెట్టినారని. ఇంకా మేము ఏం చెప్పాలా, ఎవరికి చెప్పాలి? పదే 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 అసలు పని మొదలు పెట్టిండేది 24/3/2005 స్పిల్వే మరియు అనుబంధ పనులకు 634 కోట్లకు అప్పుడు టెండర్ జరిగిన మాట వాస్తవమా కాదా? ఎప్పుడు? 2005 స్పిల్వే డ్యామ్, మెయిన్ డ్యామ్. అదేవిధంగా అర్త్కమ్ రాక్ఫిల్ డ్యాము, నది మీద ఉన్న డ్యాము 11/8/2006